హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మెక్సికో మైలోడ్ ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఈ వీడియో చాలా 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 ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియోలో మెక్సికో కరెన్సీ గురించి, మెక్సికో కరెన్సీ వాల్యూ గురించి, ఈ మెక్సికో కరెన్సీ మన ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంది, దాని గురించి మొత్తం చాలా 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 ఇన్ఫర్మేటివ్గా నేను మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి. చలో మన వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ నోట్స్లో చూడండి, ఫస్ట్ నేను మీకు 20 రూపాయల నోట్స్ చూపిస్తాను. చూడండి, ఇది చూడండి, ఇది 20 రూపాయల నోటు. సో ఈ మెక్సికోలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి నోటు కూడా ప్లాస్టిక్ నోటే అనమాట. మనం చింపినా చినగదు, అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇది 20 రూపాయల నోటు, ఇది 50 రూపాయల నోటు. చూడండి, రూపాయలు కాదు, ఇక్కడ మెక్సికోలో మెక్సికో పేసో అంటారనమాట. సో ఇక్కడ మెక్సికో కరెన్సీ పేరు పేసో అంటారు, PESO అనమాట. సో మెక్సికో పేసో అనమాట. ఇది 50 రూపాయల పేసో. ఇక్కడ చూడండి, సో ఈ హోల్లో చూస్తే మీకు నేను కనిపిస్తాను చూడండి. అంటే ఇది ప్లాస్టిక్ అని మీకు నిరూపించడానికి నేను చెప్తున్నాను. ఓకే, సో ఇది 50 పైసలు, ఇది 20 పైసలు, ఆ తర్వాత ఇది 50 పైసలు. సో ఈ 50 పైసలు కూడా చూడండి, ఇక్కడ ఒక రంధ్రం ఉంది చూడండి, అంటే దీని సెక్యూరిటీ కోడ్స్ అనమాట. సో అంత స్ట్రాంగ్గా, అంత సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉంటాయన్నమాట దీంట్లో. సో ఇది 50 రూపాయల నోటు. ఆ తర్వాత ఇది 200 రూపాయల నోట్ అనమాట. చూడండి, 200 రూపాయల నోట్ కూడా ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంది చూడండి. సో దీంట్లో మొత్తం ప్లాస్టిక్ అనమాట. మనం బై మిస్టేక్ ఈ నోట్లు ఎక్కడన్నా ప్యాంట్లో పెట్టుకొని దాన్ని వాషింగ్ మిషన్లో వేసేసినా కానీ మళ్ళీ తీసి ఇలాగే ఉంటుందన్నమాట. నోట్ ఏమి చెక్కు చెదరదనమాట. ఇది 500 పేసో అనమాట. చూడండి, ఇది 500 పేసో. సో వీళ్ళ పాత ప్రైమ్ మినిస్టర్ ఫోటో అనమాట ఇది. సో ఇలాగా ఈ నోట్లన్నీ చూస్తున్నట్లయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి, డిఫరెంట్ నోట్లు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయన్నమాట. సో చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ నోట్లు. ఆ తర్వాత కాయిన్స్ చూసినట్లయితే చూడండి, మన ఊర్లో 10 రూపాయల పేసోలు 10 రూపాయలు రన్ అవ్వవు కదా, కానీ ఇక్కడ 20 పైసలు చూడండి. ఇది చూడండి, 20 పైసలు ఎట్లుందో చూడండి. ఎంత మనకు 2 రూపాయల కాయిన్ ఉండేది చూడండి, అలా ఉందన్నమాట. ఇది 20 రూపాయల పేసో అనమాట. ఆ తర్వాత ఇది 10 పైసలు, ఇక్కడ చూడండి. సో 10 అని చూడండి. ఓకే, సో ఇది 10 పైసలు అనమాట. ఆ తర్వాత ఇది 5 పైసలు, ఇక్కడ చూడండి, 5 పైసలు అనమాట. మన ఊర్లో 5 రూపాయల నోటు కూడా చెల్లదు, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇది 5 పైసలు. ఆ తర్వాత ఇది 1 పైసో, 2 పైసలు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది 2 పైసలు, ఇది చూడండి, ఇది 2 పైసో అనమాట. ఓకేనా, సో ఇది 2 పైసో. ఆ తర్వాత 1 పైసో చూడండి, ఇది 1 పైసో అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఇది 50 సెంట్స్ అంటారు అనమాట దీన్ని. అంటే మన ఊర్లో 50 పైసలు అంటారు చూడండి, దాన్ని 50 సెంట్స్ అంటారు అనమాట. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను ఈజీగా. సో ఇది 50 సెంట్స్. ఇది 50 సెంట్స్ మనకు 10 పైసల బిల్లు నుంచి చూడండి, చిన్న బిళ్ళ, 10 పైసల బిళ్ళ అలాగుందనమాట. ఇది 50 సెంట్స్ అనమాట. సో ఇక్కడ ఈ మెక్సికోలో రూపీస్, ఈ నోట్ల కంటే కాయిన్స్ కూడా చాలా ఎక్కువ చలామణిలో ఉంటాయి అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కాయిన్స్ కంపల్సరీ వీళ్ళు చిల్లరగా ఇస్తారనమాట. సో అందువల్ల వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. నోట్లకనే కాదు, కాయిన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో నేను ఇక్కడ మీకు స్క్రోలింగ్లో ఇస్తాను చూడండి. మన ఇక్కడ మెక్సికో కరెన్సీ 1 పేసో వాల్యూ వచ్చి అట్ ప్రజెంట్ కరెన్సీ వాల్యూ చూసుకుంటే 4 రూపాయల 27 పైసలు అనమాట. అంటే ఇప్పుడు ఈ 200 రూపాయలు అనుకోండి, 200 పేసోలు, 200ని 4తో మల్టిప్లై చేసుకోండి. సో 2 4 8, అంటే 200ని 4తో మల్టిప్లై చేసుకుంటే ఈ 200 పేసోలు ఆల్మోస్ట్ నియర్లీ 800 రూపాయలు అనమాట. 800 రూపాయలతో సమానం అనమాట. సో అలాగా ఈ మెక్సికో కరెన్సీ వాల్యూ ఉందన్నమాట. సో చాలా 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 స్ట్రాంగ్గా నిలబడింది 4 రూపాయల దగ్గర ఈ మెక్సికో వాల్యూ. సో ఇదండి ఈ వీడియోలో ఆల్మోస్ట్ మీకు మెక్సికో కరెన్సీ గురించి, మెక్సికో కరెన్సీ నోట్ల ప్రత్యేకత గురించి మీకు తెలిసింది అనుకుంటాను. ఈ నోట్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయని మీకు తెలిసింది అనుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నందుకు, నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.